హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్. రాంబాబా శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి గోధుమ రవ్వ అండి, బన్సీ రవ్వతో ఇడ్లీ చేస్తున్నాను. దీనికోసం ఒక గ్లాస్ మినప్పప్పు, మీరు ఏదైతే గ్లాస్తో తీసుకున్నారో ఒక 2 గ్లాసుల గోధుమ రవ్వను కూడా తీసుకోండి. వీటన్నిటిని కూడా వేరువేరుగా శుభ్రంగా కడిగేసి మూత పెట్టి ఒక 4 గంటలు బాగా నానబెట్టి ఉంచండి. ఈ గోధుమ రవ్వ అనేది కాసేపు బాగా నానితే ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది. సో, మినపప్పు రవ్వని కూడా నానబెట్టి ఒక 4 గంటలు ఉంచండి. ఇలా తీసిన దాంట్లో మినపప్పును కడిగేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని, దాంట్లో ఈ గోధుమ రవ్వను కూడా వాటర్‌ని పిండేసి ఈ విధంగా బ్యాటర్‌ని రెడీ చేసుకొని కలిపి పెట్టండి. ఈ బ్యాటర్‌ని అంతా కూడా మనకి ఒక 4, 5 గంటలు నానితే చాలా బావుంటుంది. ఈ బ్యాటర్‌ని ఇడ్లీ పాత్రలో తీసుకొని కాస్త నెయ్యిని అప్లై చేసి ఇలాగ ఇడ్లీలు వేసుకొని, ఈ స్టీమ్‌కి కావాల్సినట్టుగా మనకి ఎన్ని కావాలో అన్ని ప్లేట్‌లు ఇడ్లీ అన్నీ కూడా సెట్ చేసుకొని, ఒక 10-15 నిమిషాలు ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి ఉడికించండి. ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ ఇడ్లీలు రెడీ అయితాయి. ఇవి వేడివేడిగా తింటే చాలా బావుంటుందండి. ఈ గోధుమ రవ్వ ఆల్రెడీ బాగా నానింది కాబట్టి ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పల్లీ చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా ఏదైనా సరే బావుంటుంది. చూసారు కదా ఎంత స్మూత్‌గా వచ్చాయో ఇడ్లీలు. సో, దీన్నొకసారి మీరు కూడా ట్రై చేయండి.